సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనే విషయాన్ని పట్టించుకోకుండా ఆ నటి ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉందట. ఆమె మరో పెళ్లి చేసుకోబోతుందట. ఆ స్టార్ హీరోయిన్ మరో హీరోతో సీక్రెట్ రిలేషన్షిప్ పెట్టుకుందని వారి పర్సనల్ లైఫ్ విషయాలపై ఎన్నో రూమర్లు పుట్టుకొస్తుంటాయి. అలా ఈ మధ్యన ప్రముఖ నటి మీనా వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట పలు పుకార్లు అయితే వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా ఓ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతుందని పలు రూమర్స్ అయితే వచ్చాయి. తాజాగా ఆ రూమర్స్ పై నటి మీనా స్పందించింది. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఆమె మాట్లాడుతూ, థ్యాంక్స్ టు సోషల్ మీడియా, ఏదో ఒకటి రాయాలి కదా, ఏదో ఒక విషయాన్ని హైలైట్ చేయాలని ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. తమిళ హీరో ధనుష్ తో నన్ను ట్యాగ్ చేస్తూ పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు. ఎందుకంటే ఆయన సింగిల్ గా ఉన్నారని అలా రాస్తున్నారు. అలా అయితే ఇండస్ట్రీలో చాలా మంది సింగిల్ గా ఉన్నారు. వాళ్లకు వార్తలకు లేకపోతే సింగిల్ గా ఉన్న వారితో ట్యాగ్ చేస్తూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మీనా ఇంకా మాట్లాడుతూ, ఈ విషయంలో మాత్రం నేను చాలా ఆవేదన, బాధ, ఆగ్రహానికి గురయ్యాను. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, ప్రతి వారితోనూ ఫ్రెండ్లీగా ఉంటాను. అసలు లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు? రాసే ముందు ఒక్క మాట అడగొచ్చు కదా, లేదా ఏమైనా ఉంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేను మీడియాకు చెప్తా కదా అని ఆగ్రహానికి లోనయ్యారు. మీనా ఇంకా కంటిన్యూ చేస్తూ, నా జీవితం తెరిచిన పుస్తకం, నా జీవితం గాని, నేను నటించిన సినిమాలు గాని, ఎందుకు అనవసర విషయాలు, ఇతరులకు ఉపయోగం లేని విషయాలు, నేను ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా, నా జీవితం, నా కెరీర్ గురించి అంతా తెలిసినా ఇలా ఎలా రాయాలనిపించింది అంటూ ఎమోషనల్ అయ్యారు. నాకు ఓ ఫ్యామిలీ ఉంది, ఇలా రాస్తే నా ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఆలోచించారా? వారిని సమాజంలో ఎలా చూస్తారు? నాకు ఓ పాప ఉంది, ఆ చిన్నారిపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే నా ఇంట్లో 2 ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు. ఇవేవి ఆలోచించకుండా ఏదో హైప్, సెన్సేషన్ కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తే ఎలా అని భావోద్వేగానికి లోనయ్యారు నటి మీనా. ఏదైనా నిజం ఉంటే రాయండి, లేదా అసలు విషయం తెలుసుకొని రాయండి. ఎవరో ఏదో చెప్పారు, ఏదో అనుకుంటున్నారని రాస్తే ఎలా?